హలో ఎవ్రీవన్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఐరన్ రిచ్ ఫుడ్స్. ఐరన్ అసలు ఎందుకు తినాలి? ఐరన్ ఏంటి అంటే హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ని మెయింటైన్ చేస్తుంది. హిమోగ్లోబిన్ అంటే ఏంటో మీకు తెలుసు, అంటే రెడ్ బ్లడ్ సెల్స్లో ఉండే ఒక ప్రోటీన్. ఆ హిమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్కి ఆక్సిజన్ని అందిస్తుంది. సో హిమోగ్లోబిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన బాడీకి. సో హిమోగ్లోబిన్ రావాలి అంటే ఐరన్ ఫుడ్స్ అనేది కంపల్సరీగా పక్కా తీసుకోవాలి. అర్థమైందా? ఐరన్ తక్కువ ఉంటే మీన్స్ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఏమవుతుంది అంటే అనీమియా కండిషన్ వస్తుంది. ప్రీవియస్ వీడియోలో మీకు ఇంతకుముందే అనీమియా అంటే ఏంటో పెట్టాను, ఒకసారి అందులోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఫుడ్స్కి వచ్చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫార్టిఫైడ్ బ్రేక్ఫాస్ట్ సెరల్స్. ఇందులో కార్న్ ఫ్లాక్స్, రైస్ ఫ్లాక్స్, ఓట్స్ ఇవన్నీ ఉంటాయండి. దీనికి 100కి 100% ఇస్తున్నాం ఐరన్కి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చీక్ పీస్. 100%కి 37% ఐరన్ కంటెంట్ ఉంటుంది. సో ఇది కూడా ఐరన్ ఫుడ్లో చాలా మంచి ఫుడ్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి లెంటిల్స్ అండి. లెంటిల్స్ ఆర్ నథింగ్ బట్ పప్పులు, ధాన్యాలు. దీనికి 100కి ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నామంటే 37% అండి. 37% ఇస్తున్నాం. సో ఇఫ్ ఇన్ కేస్ ఐరన్ లో ఉన్న పర్సన్స్ మీన్స్ హిమోగ్లోబిన్ లో ఉన్న పర్సన్స్ ఈ లెంటిల్స్ మంచిగా తినొచ్చు. తర్వాత స్పినాచ్, పాలకూర. పాలకూరకి ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నామంటే 100కి 33% ఇస్తున్నాము. ఈ పాలకూర కూడా మంచిగా ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు, మెయిన్లీ ఉమెన్స్ మంచిగా తినండి. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీకు కిడ్నీలో ఏమైనా స్టోన్స్ ఉంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ డార్క్ చాక్లెట్ కూడా అండి. 100%కి 19% ఆఫ్ డార్క్ చాక్లెట్ ఐరన్ని కంటైన్ చేస్తుంది. సో ఈ డార్క్ చాక్లెట్ కూడా ఐరన్ ఫుడ్డేనండి. సో ఇది కూడా ఐరన్ తక్కువ ఉన్న మంచిగా తినొచ్చు. నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి టోఫు, సోయా పన్నీర్. సోయా పన్నీర్కి 100%కి 19% ఆఫ్ ఐరన్ కంటెంట్ ఉంటుంది. సో ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ సోయా పన్నీర్ మీన్స్ టోఫు కూడా తినవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్వినోవా ఫుడ్లో కూడా 100%కి 16% ఆఫ్ ఐరన్ ఫుడ్ అనేది కంటైన్ చేస్తుంది. సో ఇది కూడా మంచి ఫుడ్. నెక్స్ట్ పంకిన్ సీడ్స్ కూడా అంతే అండి. 100%కి 14% ఆఫ్ ఐరన్ కంటైన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెసమీ సీడ్స్. నువ్వులకైతే 100 గ్రామ్స్కి 15 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఐరన్ కంటైన్ చేస్తుంది. ఇక్కడ లివర్స్ అండి, బీఫ్ లివర్, చికెన్ లివర్, ల్యాంబ్ లివర్. ఇందులో చికెన్ లివర్ ఎక్కువ ఐరన్ కంటైన్ చేస్తుంది. సో ఉమెన్స్కి 18 mg ఐరన్ ఇంపార్టెంట్, మెన్స్కి అయితే 8 mg ఐరన్ ఇంపార్టెంట్ పర్ డే. ఓకేనా? థ్యాంక్ యూ.